సో మొబైల్ యాప్లో పొలాక్సీ మొబైల్ యాప్లో ఎంట్రీస్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది మీ యూజర్ నేమ్ ఇవ్వడం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్, ఇక్కడ మొబైల్ నంబర్, మనం ఎంటర్ చేసే మొబైల్ నంబర్ అనేది అది మన ఎంప్లాయీ క్రియేషన్లో ఉంటేనే మనకు ఓటీపీ అనేది వస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీపీ అనేది మనకు వచ్చింది. సో వెరిఫై ఓటీపీ. సో వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత మనకు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 8015518884. సో నాకు సంబంధించిన పాస్వర్డ్ని నేను టైప్ చేస్తున్నాను. లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వెహికల్ నెంబర్ అండ్ కిలోమీటర్స్ ఇచ్చారు. సో ఓకే కొట్టేసేయాలి. ఓకే. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఫామ్ అని చెప్పి ఉంది. ఇక్కడ సెలెక్ట్ ఫామ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు డైలీ రికార్డ్, బర్త్ సేల్, అబ్జర్వేషన్, రిసీట్ నోట్, చిక్స్ ప్లేస్మెంట్, బుకింగ్, న్యూ ఫార్మర్, చేంజ్ వెహికల్, ఐటమ్ ఇన్ టెంపరీ క్రెడిట్ లిమిట్, బ్రాంచ్ లాగిన్. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్, షెడ్ అబ్జర్వేషన్, ఇది అబ్జర్వేషన్ చేయబోతున్నాం. ఏదైనా ఒక ఫార్మర్ని సెలెక్ట్ చేసి, సో ఈ ఫార్మర్ ఉన్నారు. ఈ ఫార్మర్కి ఏ ఉంటే ఏ, బి అయితే బి, మీరు ఏదైతే షెడ్కి అబ్జర్వేషన్కి వెళ్తారో మీరు అక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కర్టన్, ఎండ్ ఆఫ్, సీలింగ్, ఇవి ఏవైతే అబ్జర్వేషన్ చేస్తారో అవి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేస్తున్నానండి. సో మీరైతే అక్కడ ఏవి చూస్తారో అవి టిక్ చేయండి. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మనకు స్టార్ మార్క్స్, ఏవైతే స్టార్ మార్క్స్ అనేవి ఉన్నాయో ఇవి మాత్రం ఇంపార్టెంట్, అంటే అవి మ్యాండటరీ ఫీల్డ్స్ అన్నట్టు. సో ఇవి మాత్రం మనం కన్ఫామ్గా చెక్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఆ ఫార్మర్ ఆ షెడ్ దగ్గర ఎన్ని స్మాల్ డ్రింకర్స్ ఉన్నాయి, ఎన్ని ఆటో డ్రింకర్స్ ఉన్నాయి, ఎన్ని స్మాల్ ఫీడర్స్ ఉన్నాయి, ఎన్ని ఆటో ఫీడర్స్ ఉన్నాయి, ఎన్ని బిగ్ డ్రింకర్స్ ఉన్నాయి, ఎన్ని బిగ్ ఫీడర్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మీరు చూసినట్లయితే లిటర్ రిమూవల్, షెడ్ వాషింగ్, వీటికి సంబంధించిన డేట్లు అండి ఇవి ఎప్పుడు చేశారనేది మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఓకే కొట్టేయచ్చు. సో ఇవన్నీ వాటికి సంబంధించిన డేట్స్ మీరు ఏవేవైతే చెక్ చేస్తారో, అబ్జర్వ్ చేస్తారో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత షెడ్, ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు షెడ్ యొక్క ఫోటో తీసి ఇక్కడ అంటే ఫోటో తీయాలనుకుంటే ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేస్తే మీరు ఆ షెడ్ని ఫోటో తీయచ్చు. సో ఫోటో తీసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ అబ్జర్వేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ, అబ్జర్వేషన్ అనేది ఈ ఫామ్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఐకాన్స్, అబ్జర్వేషన్, చిక్స్ ప్లేస్మెంట్, చిక్స్ ప్లేస్, డైలీ రికార్డ్, ఇలా చాలా ఉన్నాయి ఇందులో. సో బ్యాక్ వస్తున్నాను నేను. సో మనం ఇప్పుడు షెడ్ అబ్జర్వేషన్ అనేది చూసాము. షెడ్ అబ్జర్వేషన్ తర్వాత సో షెడ్ అబ్జర్వేషన్ అయిపోయింది. ఇక్కడ సెలెక్ట్ ఫామ్లో చూసినట్లయితే షెడ్ అబ్జర్వేషన్ అయిన తర్వాత చిక్స్ ప్లేస్మెంట్లో మీరు ఏదైతే ఫార్మర్కు అంటే చిక్స్ ప్లేస్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెర్చ్లో కొట్టచ్చు. నేను ఒక ఫార్మర్ని సెలెక్ట్ చేశాను. 124 చిక్స్ ప్లేస్మెంట్ అని చెప్పి అడిగినప్పుడు ఎస్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే
ఒకటి ఇక్కడ చిక్స్ ప్లేస్మెంట్లో మీరు ఏదైతే ఫార్మర్కి చిక్స్ ప్లేస్మెంట్ చేయాలనుకుంటున్నారో అది ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ మీకు షో కాకపోతే దాని మీనింగ్ దానికి షెడ్ అబ్జర్వేషన్ కాలేదు అని. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఫార్మర్కి చిక్స్ ప్లేస్మెంట్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డీసీ నంబర్, డ్రైవర్ నేమ్, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, సో ఇన్ టైమ్ అవుట్ టైమ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇన్ టైమ్ ఐటమ్ అడగడం జరుగుతుంది. క్లిక్ నెక్స్ట్. తర్వాత సప్లయర్ ఎవరు, ఇక్కడ సప్లయర్ అడుగుతుంది. సప్లయర్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎన్ని చిక్స్ వచ్చాయి, నంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని, తర్వాత మొటాలిటీ ఎంత, కాల్స్ ఎన్ని, షార్టేజ్ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతుంది. చిక్స్ రిసీవ్డ్ ఎంత అని చెప్పి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డేటా ఎంట్రీ చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని చిక్స్ క్వాంటిటీ ఎంత, చిక్స్ వెయిట్ ఎంత అని. సో మనము ఓవరాల్గా ఒక చిక్కు క్వాంటిటీ ఇవ్వచ్చు అండి. ఇక్కడ ఒకటి ఎంటర్ చేసి ఆ చిక్కు క్వాంటిటీ ఎంత అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా మనం మళ్ళీ సబ్మిట్ కొట్టేస్తే చిక్స్ ప్లేస్మెంట్ ఈ ఫార్మర్కి అయిపోయినట్టు. సో ప్లేస్మెంట్ అయిపోయినట్టు. ప్లేస్మెంట్ తర్వాత డైలీ రికార్డ్. సో డైలీ రికార్డ్ వచ్చేసి డైలీ రికార్డ్లో మీరు ఏదైతే ఫార్మర్కి డైలీ ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ ఫార్మర్ని సెలెక్ట్ చేసి, సో ఈ ఫార్మర్కి ఇవాళ 25/12 ఈరోజు మొటాలిటీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాము. మొటాలిటీ అనేది ఎగ్జాంపుల్ ఒక 20 ఉన్నాయనుకుంటే 20లో 10 ఏమో 20లో 10 వచ్చేసి నార్మల్. సో మొటాలిటీ అండ్ దాంతోపాటు రీజన్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మొటాలిటీ డీటెయిల్స్లో అది యాడ్ అయిపోతుంది. ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే మొటాలిటీ ఉంటే మళ్ళీ 10 ఇచ్చి వీక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాము. 10 ఎంటర్ చేసి వీక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ యాడ్ అని కొట్టంగానే మొటాలిటీ డీటెయిల్స్లో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మొటాలిటీ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు మొటాలిటీ డీటెయిల్స్లో యాడ్ అయ్యి వెంటనే తర్వాత మనం ఏవైతే మొటాలిటీ బోర్డ్స్ ఉంటాయో వాటిని మనం ఫోటో తీయాలి. కాబట్టి ఇక్కడ కింద కెమెరా అనే ఆప్షన్ ఉంది. దాన్ని యూజ్ చేసి మనం పిక్ అనేది తీసుకోవచ్చు. పిక్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీకు వెంటనే ఫీడ్ నాట్ అవైలబుల్ అని చెప్పి అడుగుతుంది ఈ ఫార్మర్కి. మనం నెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని అర్థం ఈ ఫార్మర్కి ఫీడ్ లేదు కాబట్టి సో నాట్ అవైలబుల్ అని చెప్పి అడుగుతుంది. దట్స్ ఇట్. ఇక్కడ చూసినట్లయితే మీకు కర్ల్స్ దగ్గర 0 ఇవ్వాల్సి ఉంటుందండి. అది 0 అంతే. ఇక్కడ 0 ఇచ్చేసి డైరెక్ట్
సబ్మిట్ కొట్టేయాలి. సో ఆల్ డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది. సో దాని అర్థం మనం డైలీ యాక్టివిటీ అనేది ఫార్మర్కి చేశాము. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 20 మనం మొటాలిటీ అనేది ఇచ్చింది 20, అందులో 10 నార్మల్, ఇంకో 10 వీక్స్ అని ఇచ్చాము. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఎగ్జిట్ అవుతున్నాము. మొటాలిటీ అనేది మనం ఎంటర్ చేసాము, ఎగ్జిట్. సో డైలీ రికార్డ్ అనేది అయిపోయింది. డైలీ రికార్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ సేల్స్ అంటే సేల్ బుకింగ్, బర్డ్ సేల్. సో బర్డ్ సేల్కి ముందు ఫస్ట్ ఏదైనా సేల్ చేసే ముందు బుకింగ్ అనేది ఉంటుంది. సో బుకింగ్, సో ఇక్కడ ఏదైతే ఫార్మర్కి మీరు సేల్ బుకింగ్ చేస్తున్నారో సేమ్ ఫార్మర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ వోచర్ అని అడుగుతుంది, బర్డ్ సేల్ బుకింగ్. సో అదే ఉంటుంది, బర్డ్ సేల్ బుకింగ్. సో ఇక్కడ సేల్, ఇది సేల్ అనేది ఏంటంటే కస్టమర్కి డైరెక్ట్ మనం కస్టమర్కి సేల్ చేసేదానికి సేల్. ఇది డివిజన్ అవుట్ అనేది ఏంటంటే, డివిజన్ అవుట్లో 2 ఉంటాయండి మనం డివిజన్ అవుట్ చేసేవి. స్నేహ ఫార్మ్స్కి ఒకటి, స్నేహ ఫార్మ్స్ అయితే ట్రేడింగ్ అని చెప్పి సేల్స్ చేస్తాము. తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్ మన అడ్డాకల్ అయితే డివిజన్ అవుట్లో ప్రాసెసింగ్ అనేది సెలెక్ట్ చేస్తాము, అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సేల్లో వచ్చేసి ఇక్కడ ట్రేడర్ నేమ్, ఇక్కడ ట్రేడర్ నేమ్ ఇస్తాము. లోడర్ నేమ్ ఏం అవసరం లేదు. ఇక్కడ షెడ్ నెంబర్ ఉంటుంది. సో మనము వెయిట్ని బేస్ చేసుకొని మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫార్మర్ దగ్గర ఎంత అయితే మనం వెయిట్కి బుక్ చేస్తున్నామో అది. సో రేట్ మీకు తెలిస్తే రేట్ ఎంట్రీ చేయొచ్చు. సో మనం బుక్ చేసే బర్డ్ యొక్క సైజ్ ఎంత ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత డ్రైవర్ నేమ్ ఏంటి, ఆ వెహికల్ నెంబర్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, క్యాష్ ఒకవేళ మీరు డైరెక్ట్ అక్కడే కలెక్ట్ చేసినట్టయితే మీరు అక్కడ ఎంతో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సేల్ బుకింగ్ స్క్రీన్. సో సేల్ బుకింగ్ అనేది అయిపోయింది. తర్వాత బర్డ్ సేల్. బర్డ్ సేల్ వచ్చేసి సేమ్ ఏదైతే మనము ఫార్మర్కి బుక్ చేస్తామో అక్కడ వోచర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు సేల్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. సేల్స్ చేయాలంటే ముందుగా బుకింగ్ చేయాలి. బుకింగ్ ఇక్కడ ఫార్మర్ నేమ్ అడుగుతుంది. సో నేను ఫార్మర్ని సెలెక్ట్ చేశాను. బర్డ్ సేల్ బుకింగ్ ఓకే. పైన సేల్స్ అని చెప్పి ఉంది, డివిజన్ అవుట్ అని చెప్పి ఉంది. సేల్స్ అంటే ఓన్లీ మనం కస్టమర్స్ ఏవైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి. డివిజన్ అవుట్ అంటే ఇక్కడ వచ్చేసి మనం టోటల్ డివిజన్ అవుట్ వచ్చేసి ప్రాసెసింగ్ ప్లాంట్కి డివిజన్ అవుట్ చేస్తాము. ఇంకోటి స్నేహ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డివిజన్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఓన్లీ మనం సేల్స్ చేయబోతున్నాము. సేల్స్లో వచ్చేసి ఇక్కడ ట్రేడర్ నేమ్ అడుగుతుంది. ట్రేడర్ నేమ్ ఏదైతే అది ఇవ్వాలి. సో ఇక్కడ లోడర్ నేమ్ అవసరం లేదు. షెడ్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది ఫామ్ అది. వెయిట్, సో ఇక్కడ వెయిట్ అండి. వెయిట్ ఏంటంటే మనకు ఎంత అయితే మనం వెయిట్కి బుక్ చేస్తున్నామో దానికంటే కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను 1000. రేట్ మనకి ఎంతో తెలియదు కాబట్టి 1 ఇస్తున్నాను. లోడింగ్ ఛార్జెస్ అవసరం లేదు. సైజ్ ఎంతైతే బర్డ్ వెయిట్ ఉంటుందో అది ఇవ్వాలి. తర్వాత డ్రైవర్ నేమ్, ఇక్కడ డ్రైవర్ నేమ్ మీకు తెలిసి ఉంటే ఇవ్వచ్చు. డ్రైవర్ నేమ్ ఇవ్వాలి. వెహికల్ నంబర్,
తర్వాత మొబైల్ నంబర్, సో అంతే, డైరెక్ట్ సబ్మిట్. ఎంట్రీ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ యువర్ ఓచర్ నంబర్ ఇస్తుంది, అంటే మనం బుక్ చేసిన ఓచర్ నంబర్ 3323. సో బర్డ్స్ బుకింగ్ అనేది అయిపోయింది. తర్వాత డైరెక్ట్ బర్డ్ సేల్. సో బర్డ్ సేల్లో మనం ఏదైతే ఫార్మర్కి బర్డ్స్ అంటే బుక్ చేసామో ఆ ఫార్మర్ని సెలెక్ట్ చేసి సో మనం ఏదైతే ముందుగా చూసామో బుకింగ్ తర్వాత మనకు ఓచర్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మీకు ఆ ఓచర్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, 3323. ఎస్. సో మనం ఇచ్చిన డ్రైవర్ నేమ్ అండ్ వెహికల్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ డీసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ బర్డ్స్ క్వాంటిటీ, ఇక్కడ మాత్రం వెయిట్ మనం ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? సో వెయిట్ ఇచ్చేసాం. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇక్కడ రెండు మనకు చెక్ బాక్స్ ఉన్నాయి. ఒకటేమో లాస్ట్ ట్రాన్సాక్షన్ అని ఈజ్ వీక్ బర్డ్స్ అని చెప్పి. లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే ఆ ఫార్మర్ దగ్గర అయ్యే లాస్ట్ సేల్, దాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈజ్ వీక్ బర్డ్స్ అనేది ఏంటంటే ఏదైతే ఫార్మర్ దగ్గర వీక్ బర్డ్స్ మనం ఎంట్రీ చేస్తున్నామో దాన్ని అప్పుడు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే అండి, మనం ఏదైతే బుక్ చేసామో బుకింగ్కి ఇప్పుడు సేల్ చేసేసాము. సో డైరెక్ట్ సబ్మిట్ అని చెప్పి కొడుతున్నాం. క్లిక్ ఎస్ టు యాడ్. సో క్లిక్ ఎస్ టు యాడ్ అని చెప్పినప్పుడు ఎస్ అని చేయాలి. ఎస్. సో డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. ఓకే కొట్టాలి. సో ఓకే, సేల్స్ అయిపోయిందండి. సో ఎగ్జిట్ ఇక్కడ. సో దాని తర్వాత మీకు ఇన్అవుట్స్ ఫామ్ టు ఫామ్, అంటే ఫార్మర్ టు ఫార్మర్. ఐటమ్ ఇన్అవుట్, ఇక్కడ ఫార్మర్ నేమ్ అడుగుతుంది. ఫార్మర్ నేమ్ సెలెక్ట్ చేసాము. ఎస్. అయితే ఇక్కడ చూస్తే సో ఫార్మర్ టు ఫార్మర్ ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ సెలెక్ట్ చేసే ఉంది. ఇది ఫార్మర్ టు ఫార్మర్. సో డ్రైవర్ నేమ్ ఫస్ట్ డీసీ నంబర్, తర్వాత డ్రైవర్ నేమ్, డ్రైవర్ వెహికల్ నంబర్, అతని మొబైల్ నంబర్. సో ఇక్కడ 2 ఫార్మర్స్ సెలెక్ట్ చేయాలి. ఏదైతే ఫార్మర్కి మీరు 2 చేస్తున్నారో. సో ఫార్మర్ని సెలెక్ట్ చేసామండి. సో ఏదైతే ఐటమ్ మనం ఫామ్ టు ఫామ్ చేస్తున్నామో, ఈ ఫార్మర్ నుంచి వేరే ఫార్మర్ పంపిస్తున్నామో ఆ ఫార్మర్ని ఐటమ్ని సెలెక్ట్ చేసి ఎంతైతే క్వాంటిటీ పంపిస్తున్నాం, ఇక్కడ ఈ ఫార్మర్ దగ్గర ఆక్వాటేట్ అనేది 5 పంపించడం జరుగుతుంది. క్రెడిట్ టు సో డైరెక్ట్ సబ్మిట్.
వెహికల్ సో డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇదండి ఎంట్రీస్. ఇప్పటిదాకా మీరు చూసింది అబ్జర్వేషన్, చిక్స్ ప్లేస్మెంట్, డైలీ యాక్టివిటీ, బర్డ్ సేల్, అదే బుకింగ్, బర్డ్ సేల్, తర్వాత ఐటమ్ ఇన్ అవుట్. సో ఇవి ఈ ప్రకారం చేయడం జరుగుతుంది. సో ఇదేనండి, మొబైల్లో ఇలా ఎంట్రీస్ చేస్తాము. సో థ్యాంక్ యూ.